ఒక్క నిమిషం ఉండండి వెంకటరమణ గారు. ఇప్పుడు కాసరగడ్డ నాగార్జున గారు మాట్లాడినా, విజయకిరణ్ గారు మాట్లాడినా, తిరుత్తని వేణుగోపాల్ గారు మాట్లాడినా, ముగ్గురు కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళు ఏమంటున్నారు అంటే అసలు దొంగ ఓట్లకి పేటెంట్ మీదే అన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దొంగే దొంగ అంటున్నారు అని చెప్పేసి ఒక ఆయన ఒక మన వేణుగోపాల్ గారు మాట్లాడారు, అలాగే విజయకిరణ్ గారు కొన్ని అంశాలు మాట్లాడారు, నాగార్జున గారు కొన్ని అంశాలు మాట్లాడారు. సో మీ దొంగ ఓట్లు పోతాయని, ఎందుకంటే గతంలో మాకు ఓట్లు వేసే వాళ్ళు వేరే సపరేట్గా ఉంటారని చెప్పేసి మరి ఆయన మాట తూలారో లేకపోతే అది అసందర్భంగా వచ్చిందో తెలియదు, కానీ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? రాజు గారు ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్, అది కూడా ఆన్సర్ చేయమని చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, చాలా టైం ఇచ్చారు. ఒక్క నిమిషం మీరు అధికారంలో ఉన్నారు సార్, మీరు అధికారంలో ఉన్నారు, నోరు నొక్కకూడదు, సైలెంట్ ఆగండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వెంకటరమణ గారు మాట్లాడండి, మళ్ళీ ఇస్తా. రాజు గారు చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరూ మాకు భయం ఎందుకు సార్? మేము భయపడట్లేదు. ఏదైతే పారదర్శకంగా ఏదైతే ఉన్నారో, చనిపోయిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీయమని, డబుల్ ఎంట్రీ ఏదైతే ఉందో అది తీసుకోమని, అంతే తప్ప కానీ ఏదో బెంగాల్లో ఉన్నారనుకోండి, నేపాల్ నుంచి వచ్చారో, పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చారో, ఆ విషయం అయితే ఉన్నది. సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, అదేదో తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దు ఎక్కడ ఉన్నాయి సార్? మనకి ఏ దేశం ఉందో సరిహద్దులో చెప్పండి? ఎవరు వస్తారు వీళ్ళకి? వీళ్ళు భయం కాకపోతే వీళ్ళు భయపడుతున్నారు. మమ్మల్ని చూసి వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేస్తూ మాకు 40% షేర్ ఉందని చెప్పి ఈ ముగ్గురు నలుగురు ఇంకా కూడగట్టుకుని 10 మంది వీళ్ళకి కూటమి కట్టుకున్నా మాకేం భయం లేదు. ఏదైతే పారదర్శకంగా ఉందో ఇప్పటికైనా మేము చెప్తున్నాం, వీళ్ళు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే డెత్ కేసులు ఉంటాయో, డెత్ ఉంటాయో, డూప్లికేట్స్ ఏదైతే ఉంటాయో, డబుల్ ఎంట్రీ ఏదైతే ఉంటాయో అవి చూడండి తప్ప కానీ మీరు గెలవడానికి ఏదైతే ఉన్నాయో ఎస్సీలు అందరూ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, ముస్లింలు అందరూ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, క్రిస్టియన్స్ అందరూ సానుభూతి పరులు, అది మాకు చెప్పింది. మాకు ప్రత్యేకంగా ఓటర్లు ఉన్నారంటే అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అది చేత కాక మా మీదకి వచ్చేసి మేము భయపడుతున్నాం అనేది, భయం అనేది మా బ్లడ్ లో లేదని మళ్ళీ చెప్తున్నాం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీ యొక్క అధికార దుర్వినియోగం చేస్తారనే భయం మాత్రం మాకు ఉంది, అంతే తప్ప కానీ ఇప్పటికే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో పగిలిపోతున్నారు. కనీసం గంజాయి బాధితులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కనీసం మీ పరిపాలన పక్కన పెట్టి 24 గంటల రాజకీయం చేస్తే ప్రజలందరూ కూడా రేపు వచ్చే 29లో మీ బుద్ధి చెప్తారో అది గ్యారంటీ చెప్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు చేసే మీ ముగ్గురు కూటమి కట్టుకొని ఇచ్చే హామీలు ఏదైతే హామీలు నమ్మకం విఫలమయ్యారు. మేమెందుకండి భయపడడానికి? మేము ఎప్పుడు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం తప్ప కానీ మేము ఎప్పుడు కూడా ఏదో మీ మీద ఎలిగేషన్స్ అయితే మేము చేయట్లేదు. అంటే గతంలో దొంగ ఓట్లు తీసేశారు సార్, చాలా వరకు గతంలో చాలా దొంగ ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, దాదాపు దొంగ ఓట్లు 27 లక్షలు ఉన్నాయన్నప్పట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. 0 నెంబర్ డోర్ నెంబర్ తోటి, బోగస్ ఇంటి నెంబర్ తోటి దాదాపు 2,51,727 ఓట్లు ఉన్నాయని, ఒకే డోర్ నెంబర్ తోటి భారీ ఎత్తున 10 ఓట్లకు పైగా ఉన్న ఇళ్ల సంఖ్య 5,57,939 అని. సో ఈ విధంగా గతంలోనే ఎన్నికల సంఘం చెప్పింది, మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే. మరి ఇవన్నీ దొంగ ఓట్లే కదా, ఇవన్నీ తీసేస్తే ఇబ్బంది ఏం లేదు కదా మీకు? ఎవరు సార్? రాజు గారు చెప్పండి సార్. చెప్పండి. మీరు చెప్పేది ఒక్కొక్క, మేము కూడా మా నియోజకవర్గంలో గతంలో ఉత్తర నియోజకవర్గంలో ఒక ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయని మేమే ఎలిగేషన్ తీసుకొచ్చి మేము అది సంబంధిత అధికారికి తీసుకెళ్ళాం. ఈ ఓట్లు తీయమని చెప్పేసి మేమే చెప్పాం వైజాగ్ లో. ఓకే సార్, అది తప్ప కానీ నాగార్జున గారు మీరేదో క్వశ్చన్ అడగాలంటున్నారు. మనం ఆటవిక రాజ్యంలో లేవు సార్, మన అడవుల్లో లేవు. పోరాటాలు, సింహం మీద ఫైట్లకు వెళ్ళడానికి ధైర్యం కావటం అది అవసరంలా. ధైర్యం దమ్ములు మనకు అవసరంలా. ప్రజలకు సేవ చేసే మంచి మనసు ఉంటే చాలు సార్ ఈరోజు ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి. దమ్ము ధైర్యాలతో ఏ ఉపయోగం ఏముంది సార్ వీళ్ళతో? ఇంకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముస్లిమ్స్ వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారు, అలాగే ఎస్టీలు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళు ఓట్లు తీసేస్తున్నా అంటున్నారు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఓన్లీ ముస్లిమ్సే వైసీపీయా, ఎస్టీఏ వైసీపీయా, ఓసీలు వైసీపీ కాదా? సో వాళ్ళకి సంబంధం లేదు అంతేనా మీరు చెప్తుంది? వాళ్ళు మీ పార్టీ నుంచి వెళ్ళమని చెప్తారా?
మీరు పారదర్శకంగా సర్ప్రక్రియ చేయండి. మీరు అధికార పార్టీ కాబట్టి సార్, ఒక్క నిమిషం ఉండండి. రాజు గారు, ఒక్క మాట. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం వినండి. కాదు అది కులపరమైనటువంటి అంశాలు. ప్లీజ్ నేను దాన్ని అలౌ చేయను. నేను అలాంటి కాంట్రవర్సీ నాగార్జున గారు ప్లీజ్ ఆగండి. మేమేదో దాన్ని అడ్డుకోవాలి, దాన్ని ఏం చేయాలని కాదు. ఒక్క నిమిషం తిరుత్తని వేణుగోపాల్ గారు. ఎస్ సార్ ఒక్క నిమిషం. తిరుత్తని వేణుగోపాల్ గారు గతంలో వైఎస్ఆర్ ఒక్క నిమిషం సార్.